హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంబీఆర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం చూస్తుంటాం ఇప్పుడు ఎన్నో మనం మంచి జరుగుతుంది, రేపు బాగుపడతాం, రేపు మనం డెవలప్ అవుతాం అని చెప్పి మనం ప్రయత్నిస్తుంటాం. ప్రయత్నించడంలో తప్పులేదు. ఎందుకంటే ఈ రోజున జీవితం రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండకపోవచ్చు. అలా మనం మారుతూ ఉంటాం, డెవలప్ అవుతూ ఉంటాం, అభివృద్ధి చెందుతూ ఉంటాం. కానీ కొందరు ఏం చేస్తారంటే నేను చేస్తే ఇది అవ్వదేమో, నేను చేస్తే సక్సెస్ అవ్వనేమో, నేను చేస్తే ఇది నాకు రాకపోవచ్చు అని చెప్పి ప్రయత్నంలోనే వాళ్ళ ప్రయత్నమే చేయరు. అంటే ప్రయత్నం చేయకుండా వాళ్ళకి ఎలా సక్సెస్ అవుతారు? అందుకని నేను చెప్తున్నానంటే వాళ్ళు కంపల్సరీ ఎవరైతే మనం అభివృద్ధి చెందాలి, మనం డెవలప్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు ప్రయత్నించాలి. ఓకే, ఎందుకంటే మనం ఒక్కొక్క స్టెప్ వేస్తేనే కనుక మన గమ్యానికి చేరుకుంటాం. మనం పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు మనం ఎప్పుడైతే స్కూల్స్కి పంపిస్తామో, నర్సరీ అని చెప్పి, ఎల్కేజీ అని చెప్పి, యూకేజీ అని చెప్పి, ఫస్ట్ క్లాస్ అని చెప్పి, వాళ్ళు ఒకే రోజు ఆల్ఫాబెట్స్ అంటే ఏబిసిడీస్ A to Z వరకు ఒకే రోజు నేర్చుకోరు కదా. ఒక లెటర్ తర్వాత ఇంకొక లెటరు, అలా వాళ్ళకి టైం పడుతుంది. వాళ్ళు నర్సరీ పిల్లలు ఎలా అయితే నేర్చుకుంటారో, ఏదర్ ఇంగ్లీష్ కానీ లేదంటే తెలుగు కానీ లెటర్స్ ఎలా నేర్చుకుంటారో, అలానే మనం నర్సరీ నేర్చుకున్న తర్వాత ఇంకో క్లాస్కి వచ్చినప్పుడు యూకేజీ కానీ ఎల్కేజీలో కానీ వాళ్ళు కొన్ని వర్డ్స్ నేర్చుకుంటారు. అంటే ఎలా చదవాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలని చెప్పి వాళ్ళని టీచర్ని చూసి కానీ లేదా ఇంట్లో పేరెంట్స్ చూసి కానీ నేర్చుకుంటారు. అందుకని మనం ప్రయత్నిస్తే కనుక మనం జీవితంలో అభివృద్ధి చెందుతాం, లేదంటే ముందు ఉన్న పొజిషన్ కాకుండా మనం డెవలప్ అవుతామని నేను చెప్తాను. ఇప్పుడు ఎవరైనా తీసుకుందాం, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాని తీసుకుందాం. ఇండియా మనం ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో 1947లో మన లిటరసీ రేట్ అనేది చాలా తక్కువ ఉండేది. ఎంత ఉండేది లిటరసీ రేట్ అంటే జస్ట్ 12%. అంటే ఒక 100 మందిలో ఒక 12 మంది చదువుకున్న వాళ్ళు, రిమైనింగ్ 88 మెంబర్స్ ఇల్లిటరేట్ అంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉండేవాళ్ళు, చదువుకొని వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఎప్పుడైతే ఇది లిటరసీ పాలసీ తీసుకొచ్చి ఎలా ఇంక్రీజ్ అవ్వుకుంటూ వచ్చిందో, ఇప్పుడు ప్రజెంట్ 2011లో చూసుకుంటే మన లిటరసీ రేట్ 74% లిటరసీ రేట్ వచ్చింది. అది కూడా అంటే ఒకే రోజు వచ్చింది కాదు, ఒక 1 ఇయర్లో 2 ఇయర్స్లో వచ్చింది కాదు కదా. మన 75 ఇండిపెండెన్స్ ఇయర్లో 74% ఇండిపెండెన్స్ వచ్చింది. అలానే ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ఎలా అయితే మనం చదువుకుంటే నేర్చుకుంటున్నారో, ఒకే రోజు మొత్తం అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ కానీ మొత్తం అన్ని టెక్స్ట్ బుక్లు కానీ ఒకే రోజు వచ్చేవి కదా. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనం డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చెప్తాం. గ్రోత్ అంటే ప్రీవియస్ ఉన్నదానికి ప్రజెంట్కి ఫ్యూచర్కి డిఫరెన్సెస్, దాన్ని గ్రోత్ అంటాం. గ్రోత్ అంటే స్మాల్ డెవలప్మెంట్ ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. అదే కనుక డెవలప్మెంట్ అంటాం. డెవలప్మెంట్ అంటే కంప్లీట్గా వాళ్ళకి 100/100 మార్క్స్ వచ్చినప్పుడు అది మనం డెవలప్మెంట్లో చూపిస్తాం. అందుకని నేను ఏం చెప్తానంటే స్టూడెంట్ ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా ప్రయత్నం చేస్తున్నాడు? ఒక ఎగ్జామ్ తర్వాత ఇంకో ఎగ్జామ్స్ రాసుకుంటూ పోయేసరికి వాళ్ళు ఆల్మోస్ట్ ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ రాసేసరికి వాళ్ళకి 100% నేను రాయగలను అని చెప్పి వాడికి కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడే వాళ్ళు అంటే ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్గా 100% నేను చేయగలని చెప్పి వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్కి వెళ్తారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి మన జీవితంలో మనం ఏదైతే సాధించాలనుకుంటామో, జాబ్ కానీ లేదంటే మార్క్స్ కానీ, కొందరు ఉంటారు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతారో లేదంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, రెండోసారి ఫెయిల్ అవ్వచ్చు, మూడోసారి ఫెయిల్ అవ్వచ్చు, కానీ నాలుగోసారి కంపల్సరీగా 100% వాడు సక్సెస్ అవుతాడు. ఎందుకంటే వీడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రీవియస్ ముందు ఏవైతే మిస్టేక్ చేశాడో అవి ఇప్పుడు చేయకపోవచ్చు, ఇప్పుడు ఏవైతే మిస్టేక్ చేశాడో ఫ్యూచర్లో చేయకపోవచ్చు. అందుకని నేను ఏం చెప్తానంటే ప్రయత్నం చేయకపోవడం మన తప్పు, ప్రయత్నం చేస్తే కనుక 100%గా మనం డెవలప్ అవుతాం, అభివృద్ధి చెందుతామని నేను చెప్తాను. అందుకనే మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే ప్రయత్నించు, నువ్వు ప్రయత్నిస్తే 100% నువ్వు సక్సెస్ఫుల్ అవుతాని చెప్పి నేను చెప్తాను. థ్యాంక్ యూ. విల్ మేడ్ సమ్ అదర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్, షేర్. థ్యాంక్ యూ. ఎంబీఆర్ ఛానల్.